ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం. ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్. ఒక ఏపీలోనే కాదండి, సౌత్ ఇండియాలోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక ట్రెండింగ్. ఎందుకంటే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి మహిళల్లో ఆదరణ చొరగొంది. బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విపరీతమైన ఆదరణ పొంది ప్రభుత్వం పట్ల మహిళల్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. కర్ణాటకలోనూ తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి రావడం వెంటనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. కర్ణాటకలోనూ మహిళల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2024 మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తామే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళల పట్ల సానుకూల ధోరణి పొందాలని, వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందో కల్పించదో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రానున్నది ఎన్నికల సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళల్లో సానుకూల ధోరణి ద్వారా రాబో ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మహిళల పట్ల తమకే గౌరవం ఉందని, కనుక మహిళలు తమకే ఓటు వేస్తారని వైసీపీ ప్రభుత్వం చెప్పుకోగా తాము మేనిఫెస్టోలో పెట్టబట్టే ఈ పథకాన్ని కాపీ కొట్టి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, కాబట్టి ఈ ఘనత మాదే అని తెలుగుదేశం పార్టీ చెప్పుకునే అవకాశం లేకపోలేదు.